అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల పెద్ద శుభవార్త అందుతుంది. మరి వార్త వినగానే మీ మూడు ఒక్కసారిగా మంచిగా మారిపోతుంది. మీరు మీ పార్ట్నర్తో కలిసి సినిమాల షికాలనే ప్రయత్నాలైతే చేస్తారు. ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆదాయం విషయంలో జాగ్రత్త వహించండి. కొన్ని పనులు ఆటంకాలు వస్తాయి. ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. ఆలయాలు సందర్శించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు ఏమాత్రం ఆశాజనకంగా ఉండవు. ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది. వైద్యులు, సాంకేతిక నిపుణులకు వ్యవహారాల్లో అవాంతరాలు ఉంటాయి. విద్యార్థులు మరింత శ్రమ పడాల్సి ఉంటుంది. మహిళలకు ఆరోగ్యపరమైన చికాకులు అయితే ఉంటాయి. ఆదిత్య హృదయం పఠించండి. ఈ రోజు రాశి వారి కొత్త యత్నాలు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో మరింత గద్దరగోళం ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తులుంటాయి. రాజకీయ పరిశ్రమ రంగాల వారికి వ్యవహారాలు నిదానాన్ని ఇస్తాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు కనిపించవు. మహిళలకైతే మానసిక శాంతి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నవారు కనుక నెగిటివిటీ ఉన్నవారు ఈ రోజు ఎరుపు రంగు దుస్తులను లేదా వస్తువులను దానం చేయాలి. గణపతిని పూజించాలి. ఇలా చేసినట్లయితే కనుక వీరికి చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. నూతన కార్యక్రమాలు కొంతమంది ప్రారంభిస్తారు. కుటుంబంలో సంతోషదాయకంగా అయితే ఉంటుంది. ఇక చిన్ననాటి మిత్రులను కూడా కలుసుకుంటారు. ధార్మిక సేవ కార్యక్రమాలపై దృష్టి పెడతారు. వ్యాపారాలు కృషితోటి వేగం పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అత్యంత సంతోషదాయకంగా అయితే ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. మహిళలకు ఉత్సాహవంతంగా అయితే ఉంటుంది. శివార్చన మీకు చేయటం వలన మేలు కలుగుతుంది. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం కీలకమైన పనులు నెత్తనెడకన సాగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఒప్పందాలలో అవాంతరాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు సామాన్యంగా ఉంటాయి. క్రీడాకారులు, వైద్యులు కష్టపడ్డ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోతారు. విద్యార్థులకు ఒత్తిళ్లు పెరుగుతాయి. మహిళల కుటుంబంతో చికాకులు ఉంటాయి. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో ముందడుగు వేస్తారు. లక్కీ సంఖ్య 99. లక్కీ కలర్ అయితే మరి ఆకుపచ్చ. ఈ రోజు ఈ రాశి వారు పరిహారం చేయాల్సి ఉంటుంది. మరి ఈ రాశి వారు మాత్రం ఈ రోజు పరిహారం కొరకు మరి రావి చెట్టు ఆకును ఉపయోగించాలి. ఆ రావి ఆకు మీద మరి గంధం లేదా సున్నంతో రావి చెట్టు పుల్లతోటి పైన శ్రీం కింద హ్రీమని రాసి ఓంకారాన్ని రాసి ఫోల్డ్ చేసేసి దారంతో కట్టేసి గుండ్రంగా చుట్టేసి ఆకును ఫోల్డ్ చేసి చక్కగా దారంతో కట్టేసి నల్ల పసుపు కొమ్మలకు 5 తీసుకొని వాటిని కూడా ఈ చుట్టేసిన ఆకును కూడా మరి ఎరుపు రంగు వస్త్రంలో ఉంచేసి మూటగా కట్టేయాలి. కట్టేసిన తర్వాత మరి అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించి తర్వాత రాత్రంతా కూడా ఆ విధంగా మరి పూజ గదిలో నైరుతి మూలనైనా సరే ఈశాన్య మూలనైనా సరే పెట్టిన తర్వాత ఆ యొక్క మూటను ప్రవహించే నీటిలో వదిలేయాలి. ఈ పరిహారం చేసినట్లయితే గనక మీకున్న దోషాలన్నీ కూడా తొలగించబడతాయి. అంతా కూడా శుభప్రదంగా అయితే ఉంటుంది రాశి వారికి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.